చెన్నై మహానగరంలో అర్ధరాత్రి సముద్రపు అలల హోరు ఉధృతిగా ఉంది. ఈసీఆర్ హైవే మీద నిర్మానుష్యమైన చీకటి. ఆ చీకటిని చీల్చుకుంటూ ఒక కారు వేగంగా వెళ్ళి అదుపు తప్పి 100 అడుగుల లోయలోకి పడిపోతున్న భయంకరమైన శబ్దం వచ్చింది. ఈ కథ ఒక స్వచ్ఛమైన ప్రేమకు, కిరాతకమైన ద్రోహానికి మధ్య జరిగిన ఒక నిశ్శబ్ద యుద్ధంలోకి మనల్ని తీసుకెళ్తుంది. చెన్నైలోని టీ నగర్ బజార్లో రామ్, శివ అనే ఇద్దరు అన్నదమ్ములకి ఒక పెద్ద టెక్స్టైల్ షోరూమ్ ఉంది. వాళ్ళ నాన్న చనిపోతూ ఆ వ్యాపారాన్ని ఇద్దరికీ సమానంగా అప్పగించాడు. తన ఇద్దరు కొడుకులు కలిసి పనిచేస్తేనే ఆ వ్యాపారం నిలబడుతుందని వాళ్ళ తండ్రి నమ్మాడు. తమ్ముడు శివకు తన అన్నయ్య రామ్ అంటే ఒక దేవుడు. దేవుడు ఎదురుగా వచ్చి వరమిచ్చినా మా అన్నయ్యను అడిగి చెప్తాను అనేంత పిచ్చి ప్రేమ అతనిది. వ్యాపారంలో పగలు రాత్రి కష్టపడి పనిచేసేది శివనే. కానీ లాభాలు వచ్చినా, కీర్తి వచ్చినా అదంతా మా అన్నయ్య కష్టమే, ఆయన వల్లే ఇదంతా అని గర్వంగా చెప్పుకునే అమాయకపు తమ్ముడతను. తన అన్నయ్య కోసం తన జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండే రకం. ఆ రోజు రాత్రి సమయం 2 గంటలవుతుంది. ఈసీఆర్ రోడ్డులోని ముట్టుకాడు బ్యాక్ వాటర్స్ లోయ దగ్గర భయంకరమైన వర్షం పడుతుంది. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టు కురుస్తున్న వర్షంలో కారు వైపర్స్ కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితి అది. లోయలో ఒక కారు నుజ్జై మంటల్లో కాలిపోతుంది. ఆ చీకటిలో ఆ మంటలు ఒక భయానక దృశ్యాన్ని సృష్టిస్తున్నాయి. కొండ అంచున నిలబడి రక్తం కారుతున్న గాయాలతో ఒక వ్యక్తి గుండెలు బాదుకుంటూ పిచ్చివాడిలా ఏడుస్తున్నాడు. అతను మరెవరో కాదు, రామ్. శివ, ఒరే శివ, నన్ను వదిలేసి వెళ్ళిపోయావారా? ఎవరైనా నా తమ్ముణ్ణి కాపాడండిరా. రే తమ్ముడు, నువ్వు లేకుండా నేను ఎలా బతకాలరా అని రామ్ వర్షంలో ఏడుస్తున్న తీరు చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాక మానవు. వాడు పడుతున్న బాధ, రోదన ఆ వర్షపు శబ్దాన్ని కూడా డామినేట్ చేస్తున్నాయి. ఒకసారి ఆ సీన్ని ఊహించుకోండి. భయంకరమైన వర్షం, లోయలో పడిపోతున్న కారు, గుండెలు బాదుకుంటున్న ఒక అన్న, తమ్ముడంటే ప్రాణమిచ్చి అన్నయ్య పడుతున్న ఈ రోదన చూస్తే ఎవరికైనా కన్నీళ్ళొస్తాయి కదా. కానీ క్రైమ్ కథల్లో కంటికి కనిపించే ఎమోషన్స్ని నమ్మకూడదు అంటారు. ఈ ఏడుపు వెనక ఉన్న అసలు నిజమేంటో ఇన్స్పెక్టర్ కృష్ణ ఆ ఎమోషన్స్ని దాటి ఎలాంటి లాజిక్ని పట్టుకున్నాడో చూసే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. కేవలం అరగంటలో చెన్నై పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన సీనియర్ ఇన్స్పెక్టర్ కృష్ణ తన జీపు సైరన్ మోగించుకుంటూ అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే ఫైర్ ఇంజన్లు వచ్చి కారులో ఎగసిపడుతున్న మంటలను ఆర్పాయి. క్రేన్ల సహాయంతో లోయలో నుంచి కాలిపోయిన ఆ కారును బయటకు తీశారు. అందులో గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన ఒక శవం ఉంది. కారు డోర్ తెరుచుకొని ఉండటంతో అది శివ శరీరమే అని, మంటల్లో కాలిపోయిందని పోలీసులు భావించారు. కారు అద్దాలు మొత్తం పగిలిపోయి సీట్లు కాలిపోయి ఆ కారు ఒక ఇనుప అస్థిపంజరంలా మారింది. అప్పుడు కృష్ణ వెళ్లి సంఘటనా స్థలంలో కుప్పకూలిపోయి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న రామ్ను ఓదార్చాడు. అసలు ఏమైంది రామ్ గారు, ఇదంతా ఎలా జరిగింది అని అడిగాడు. ఒక పోలీసుగా ఎమోషన్స్ ని పక్కన పెట్టి లాజిక్ తో ఆలోచించడం కృష్ణకి అలవాటు. అప్పుడు రామ్ వెక్కి వెక్కి ఏడుస్తూ, సార్, మేమిద్దరం మహాబలిపురం వెళ్ళి బిజినెస్ పని చూసుకొని తిరిగి వస్తున్నాం. బాగా వర్షం పడుతూ ఉండటంతో కారు స్కిడ్ అయింది సార్. నేను డోర్ తీసుకొని దూకేశాను. కానీ నా తమ్ముడికి డోర్ లాక్ అయిందో ఏమో తెలియదు సార్. నా కళ్ళ ముందే వాడు కారుతో సహా లోయలో పడిపోయాడు. వాడి ప్రాణాలు నేను కాపాడలేకపోయాను సార్. నాకు నా తమ్ముడు కావాలి సార్. ప్లీజ్ సార్, నా తమ్ముని నాకు ఇవ్వండి సార్ అని తలబాదుకుంటూ భోరున ఏడ్చాడు. ఆ ఏడుపు చూసి పోలీసులకు కూడా జాలేసింది. కానీ ఇన్స్పెక్టర్ కృష్ణ ఒక లాజికల్ పోలీస్. కాలిపోయిన కారును అతను చాలా నిశితంగా పరిశీలించాడు. ఆ మంటల్లో కూడా ఒక ఆధారం అతనికి కనిపించింది. బ్రేక్ వైర్లను చూడగా అవి తెగిపోయి లేవు. చాలా పదునైన ఆయుధంతో కట్ చేయబడి ఉన్నాయి. ఒక వైరు మామూలుగా తెగడానికి, కత్తితో కట్ చేయడానికి ఉన్న తేడా అతని అనుభవానికి ఇట్టే అర్థమైంది. అప్పుడే కృష్ణ మైండ్లో మొదటి అలారం మోగింది. ఇది యాక్సిడెంట్ కాదు, పక్కా మర్డర్. ఎవరో కావాలనే బ్రేక్ వైర్లు కట్ చేసి ఈ కారుని లోయలోకి పంపించారు. ఒక వ్యక్తి ప్రాణాలతో ఆడుకున్న భయంకరమైన స్కెచ్ ఇది అని వెంటనే కృష్ణ తన అనుమానాన్ని రామ్కు చెప్పాడు. రామ్ గారు, ఎవరో కానీ మీ కారు బ్రేక్స్ కావాలనే కట్ చేశారు. ఇది ప్రమాదం కాదు సార్, పక్కా ప్లాన్డ్ మర్డర్. మీ వ్యాపారంలో మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేదంటే మీ పర్సనల్ లైఫ్లో మీరు బతకడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అది వినగానే రామ్ ముఖంలో భయం కనిపించింది. సార్,
టీ నగర్లో మాకు పోటీగా ఉండే వ్యాపారస్తులు 2-3 ఉన్నారు సార్. ఆ షాప్కు వాళ్ళ షాప్కు వచ్చే కస్టమర్ల కంటే ఎక్కువ వస్తున్నారని వాళ్లకు కన్ను కుట్టింది. వాళ్ళే మొన్నటిదాకా మా తమ్ముడితో గొడవ పడ్డారు. వాళ్ళే నా తమ్ముడిని చంపేసుంటారు సార్. దయచేసి వాళ్ళను వదిలిపెట్టకండి సార్, వాళ్ళని శిక్షించండి అని రామ్ ఆవేశంగా చెప్పాడు. కృష్ణ తన ఇన్వెస్టిగేషన్ ను ఆ వ్యాపార శత్రువుల వైపు మళ్లించాడు. వాళ్లను స్టేషన్ కు తీసుకొచ్చి విచారించాడు. కానీ వాళ్లకు ఈ యాక్సిడెంట్ తో ఎలాంటి సంబంధం లేదని తేలింది. వాళ్ళ కాల్ రికార్డ్స్, లొకేషన్ హిస్టరీ అంతా క్లియర్ గా ఉంది. దాంతో ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగడం లేదు. ఎంత వెతికినా అసలు నిజాలు దొరకలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణ లాంటి తెలివైన ఆఫీసర్ను కూడా ఈ కేసు నిద్ర లేకుండా చేస్తుంది. రోజులు గడుస్తున్నాయి. ఒక అమాయకుడైన తమ్ముణ్ణి ఎవరో తెలియని హంతకులు చంపేశారన్న వార్త ఆ సిటీ మొత్తం సంచలనం సృష్టించింది. ఒక అన్న పడుతున్న బాధను చూసి ఆ సిటీలోని ప్రజలు కూడా సానుభూతి చూపించారు. సరిగ్గా 15 రోజుల తర్వాత ఇన్వెస్టిగేషన్లో కృష్ణ కళ్ళు చెదిరే ఒక పాయింట్ దొరికింది. శివ పేరు మీద ఏకంగా 25 కోట్ల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. దానికి నామినీ అతని సొంత అన్న రామ్. అంతేకాదు, చెన్నై నడిబొడ్డున ఉన్న 20 కోట్ల ఆస్తికి ఇప్పుడు రామ్ ఒక్కడే ఏకైక వారసుడు. చనిపోయింది తమ్ముడైనా కానీ లాభపడింది మాత్రం అన్నే అని కృష్ణ పోలీస్ మెదడుకు స్ట్రైక్ అయింది. కృష్ణ మెదడులో రామ్ మీద అనుమానం మొదలయ్యింది. డబ్బు కోసం సొంత అన్నే ఏమైనా నాటకమాడా? ఒక మనిషి ప్రాణం కన్నా 25 కోట్లు ఎక్కువయ్యాయా అని ఆలోచిస్తున్న కృష్ణ వెంటనే ఆ ఆలోచనను వదిలేశాడు. ఎందుకంటే తన తమ్ముడు శివ కోసం రామ్ ఇంకా పీకల దాకా తాగి పిచ్చివాడిలా రోడ్ల మీద ఏడుస్తూ తిరుగుతున్నాడు. వ్యాపారాన్ని గాలికి వదిలేశాడు. ఒక అన్న తన తమ్ముడి కోసం అంతలా గుండెలు బాదుకొని ఏడుస్తుంటే వాడిని అనుమానించడం మహాపాపమని కృష్ణ లాంటి పోలీసే ఫీల్ అయ్యాడు. చివరికి సరైన ఆధారాలు లేకపోవడంతో అదొక దురదృష్టకరమైన ప్రమాదమని కేసును నెమ్మదిగా పక్కన పెట్టేశారు. యాక్సిడెంట్ జరిగి సరిగ్గా 4 రోజులు గడిచింది. చెన్నై బేసెంట్ నగర్లోని రామ్ ఇంటికి ఒక లాయర్, ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ వచ్చారు. ఒకప్పుడు ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం నిశ్శబ్దంగా ఒక శ్మశానంలా మారిపోయింది. రామ్ చాలా దిగులుగా గడ్డం పెంచుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ సోఫాలో కూర్చున్నాడు. రామ్ గారు, పోలీసుల రిపోర్ట్ మరియు ఫోరెన్సిక్ సర్టిఫికెట్ ప్రకారం దొరికిన ఆ కాలిపోయిన శవం శివగారిదే అని నిర్ధారణ అయింది. ఇదిగోండి సార్, మీ తమ్ముడి పేరు మీద ఉన్న 25 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చెక్, అలాగే ప్రాపర్టీ అంతా మీ పేరు మీదకు మారినట్లు డాక్యుమెంట్స్, ఇక్కడ సంతకం పెట్టండి సార్ అని ఇన్సూరెన్స్ ఏజెంట్ తమ లాయర్ పేపర్లు ముందు పెట్టారు. రామ్ ఏడుస్తూ వణుకుతున్న చేతులతో ఆ పేపర్ల మీద సంతకం పెట్టాడు. ఆ తర్వాత లాయర్, ఏజెంట్ ధైర్యంగా ఉండండి సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు మెయిన్ డోర్ దాటి బయటకు వెళ్లారో లేదో సోఫాలో అప్పటిదాకా ఏడుస్తూ కూర్చొని ఉన్న రామ్ ముఖంలో ఆ కన్నీళ్లు మాయమైపోయాయి. వణుకుతున్న ఆ చేతులు ఒక్కసారిగా స్టడీ అయిపోయాయి. వాడి కళ్ళల్లో ఒక భయంకరమైన పైశాచికమైన క్రూరత్వం నిండిన నవ్వు పుట్టుకొచ్చింది. ఆహా, ఇది కదా డ్రామా అంటే. 4 రోజుల పాటు కన్నీటి ముసుగు వేసుకొని పోలీసులను, లోకాన్ని ఎంత అద్భుతంగా నమ్మించాడో కదా రామ్. 45 కోట్ల ఆస్తి వాడిని ఎంతటి కిరాతకుడిగా మార్చేసిందో ఒక్కసారి చూడండి. తన తమ్ముడు తనని ప్రాణంగా ప్రేమిస్తే ఆ బంధాన్ని ఒక చెత్త కాగితంలా మంటల్లో కలిపేశాడు. రామ్ యాక్టింగ్కి ఏ పోలీస్ అయినా మోసపోవాల్సిందే కదా. కానీ కర్మ సిద్ధాంతం అనేది ఎప్పుడు తన అకౌంట్ని తాను బ్యాలెన్స్ చేసుకుంటుంది. రామ్ ఆనందం ఎంతసేపు ఉంటుందో ఆ కాలింగ్ బెల్తో డిసైడ్ అయిపోతుంది. ఎస్, మీ ఊహ నిజమే. ఆ యాక్సిడెంట్ వెనక ఉన్న హంతకుడు మరెవరో కాదు, తమ్ముడి కోసం పిచ్చివాడిలా ఏడ్చిన ఈ అన్న రామే. ప్రాణానికి ప్రాణంగా తనను దేవుడిలా చూసుకున్న సొంత తమ్ముడిని కేవలం ఆ 20 కోట్ల ఆస్తి, ఈ 25 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు మొత్తం తనకే సొంతం అవ్వాలన్న దురాశతో ఒక పక్కా మర్డర్ ప్లాన్ గీశాడు రామ్. ఆ రోజు రాత్రి వర్షంలో కారు అదుపు తప్పేలా చేసి బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయని నాటకమాడి తను ముందే దూకేశాడు. రామ్ ప్లాన్ ఎంత కిరాతకమైనదంటే శివను లోయలో పడేయడమే కాదు, ఇన్సూరెన్స్ డబ్బు త్వరగా రావాలంటే డెడ్ బాడీ ఉండాలని వాడికి బాగా తెలుసు. అందుకే కారు లోయలో పడే క్రమంలో ఏమైనా డోర్ ఓపెన్ అయ్యి లేదంటే డోర్ పగిలి లోయ కింద ఉన్న నీళ్ల కాలువలో శివ డెడ్ బాడీ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని, అలా జరిగితే ఆ శవం దొరకాలి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వాలి, ఇదంతా చాలా పెద్ద మరియు లాంగ్ ప్రాసెస్ అవుతుంది అని ముందుగానే తెలివిగా ఆలోచించి బ్యాకప్ గా అచ్చం తన తమ్ముడిలా ఉండే ఒక అనాథ శవాన్ని కారు మధ్యలో దాచాడు.
కారు లోయలో పడిపోయాక రామ్ ఊహించినట్టే శివ శవం నీళ్లలో పడి కొట్టుకుపోయి కనిపించలేదు. కారు పల్టీలు కొట్టి కింద పడే క్రమంలో ఆ అనాథ శవం కుదుపులకు గురయ్యి కాలిపోయి అచ్చం శివలాగే శవమై దొరికింది. ఫోరెన్సిక్ రిపోర్టును కూడా రామ్ తన డబ్బుతో మేనేజ్ చేసి చనిపోయింది తన తమ్ముడు శివనే అని డెత్ సర్టిఫికేట్ తెప్పించుకొని తన తమ్ముడి పేరు మీద ఉన్న 25 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బును కొట్టేశాడు. చూసారా వాడు ఎంత తెలివైన వాడో. తమ్ముడు ఉన్న వైపు డోర్ ఓపెన్ అవ్వకుండా ముందుగానే లాక్ చేశాడు. కానీ ఎక్కడ లోయలో కారు పడేటప్పుడు ఆ డోర్ ఓపెన్ అయితే తన పరిస్థితి ఏంటో అని ఆలోచించుకొని తన ఆశలు అడియాసలవుతాయనే భయంతో ముందుగానే ఒక అనాథ శవాన్ని కారులో పెట్టాడు. తన తమ్ముడు శవమేమో నీళ్లల్లో కొట్టుకుపోయింది. అనాథ శవం తనకి 45 కోట్ల రూపాయలు తెచ్చిపెట్టింది. అలా డబ్బు ముందు రక్త సంబంధం ఓడిపోయింది. నెల రోజుల పాటు పోలీసులను ప్రపంచాన్ని తన ఏడుపుతో నమ్మించి ఒక అద్భుతమైన డ్రామా ఆడాడు. ఇప్పుడు ఆస్తి డబ్బు మొత్తం వాడి చేతుల్లోకి వచ్చేశాయి. టేబుల్ మీద ఉన్న 25 కోట్ల చెక్ తీసుకొని రామ్ ముద్దు పెట్టుకున్నాడు. ఖరీదైన మందు గ్లాసులో పోసుకొని గట్టిగా నవ్వుతూ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. సారీరా శివ, ఈ సొసైటీలో ప్రేమల కంటే బంధాల కంటే డబ్బే గొప్పదిరా. అయినా నువ్వు చచ్చిపోయి నా కోసం చాలా మంచి పని చేశావు అని గాల్లో చీర్స్ చెప్పాడు. వాడి మాటల్లో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. సరిగ్గా అప్పుడే ఆ ఇంటి కాలింగ్ బెల్ మోగింది. అది విని రామ్ ముఖంలో నవ్వాగిపోయింది. ఈ టైంలో ఎవరు అని తలుపు తీశాడు. చూస్తే బయట ఎవరూ లేరు. కానీ డోర్ మ్యాట్ దగ్గర ఒక చిన్న బ్రౌన్ కలర్ కొరియర్ బాక్స్ ఉంది. దాని మీద ఎలాంటి అడ్రస్ లేదు. రామ్ ఆ బాక్స్ను తీసుకొని లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని దాన్ని ఓపెన్ చేశాడు. ఆ బాక్స్ని తెరిచిన మరుక్షణం రామ్ చేతిలో ఉన్న మందు గ్లాస్ కింద పడి ముక్కలైపోయింది. వాడి కళ్ళల్లో నెత్తురు చుక్కలేదు. కాళ్ల కింద భూమి బద్దలైన ఫీలింగ్ కలిగి అతని గుండె వేగం అమాంతం పెరిగిపోయి గొంతు తడారిపోయింది. అతని మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఆ బాక్సులో ఒక రక్తం అంటిన చిరిగిపోయిన చొక్కా ఉంది. అయితే ఆ చొక్కా మరెవరిదో కాదు, యాక్సిడెంట్ జరిగిన రోజు రాత్రి తన తమ్ముడు శివ వేసుకున్న చొక్కా అది. కారుతో సహా లోయలో కొట్టుకుపోయింది అనుకున్న చొక్కా ఇప్పుడు వాడి కళ్ళ ముందున్న పార్సిల్లో కనిపిస్తుంది. అది చూసిన రామ్ చేతులు భయంతో వణికిపోతున్నాయి. ఆ చొక్కా కింద ఒక చిన్న వాయిస్ రికార్డర్ ఉంది. రామ్ భయపడుతూనే నెమ్మదిగా రికార్డర్ ని ఆన్ చేశాడు. వణుకుతున్న చేతులతో ప్లే బటన్ మీద వేలు వేశాడు. ఆ రికార్డర్ లో ప్లే అవుతున్న ఆడియో వినగానే రామ్ కు ఊపిరాగిపోయినంత పనయ్యింది. వాడి బుర్ర పగిలిపోయింది. ఎందుకంటే అందులో వినిపిస్తున్న వాయిస్ శివది కాదు, తన గొంతే రామ్ కి అందులో వినిపిస్తుంది. యాక్సిడెంట్ జరగడానికి కరెక్ట్ గా 10 నిమిషాల ముందు శివ కారు బయట నిలబడి ఉన్నప్పుడు రామ్ కారు లోపల కూర్చొని కిరాయి రౌడీలతో ఫోన్లో మాట్లాడిన మాటలవి. ఒరేయ్, వాడు కారుతో సహా లోయలో పడిపోతాడు. ఒకవేళ వాడికి ఏమాత్రం ఊపిరుండి ప్రాణాలతో బయటకొచ్చినా వాణ్ణి అస్సలు వదిలిపెట్టకండి. వాడిని చంపేయండి. బాడీ దొరకకుండా నీళ్లలో పడేయండి. ఆస్తి మొత్తం నాకే దక్కాలి అని రామ్ అన్న మాటల ఆడియో ప్లే అవ్వగానే రామ్ కుర్చీలో నుంచి కింద పడిపోయాడు. అతనికి చెమటలు పడుతున్నాయి. పిచ్చివాడిలా చుట్టూ చూస్తున్నాడు. ఎవరో తనను గమనిస్తున్నారన్న భయం అతన్ని కమ్మేసింది. ఆ రికార్డర్ కింద ఒక చిన్న పేపర్ కూడా ఉంది. రామ్ వణుకుతున్న చేతులతో ఆ పేపర్ని ఓపెన్ చేయగా అందులో రక్తం రంగులో రాసి ఉన్న ఒక మ్యాటర్ ఉంది. అన్నా, నీకు కావాలంటే నా డబ్బేంటన్నా, నవ్వుతూ నా ప్రాణాలు కూడా ఇచ్చేవాణ్ణి కదా. దానికోసం ఇంత ద్రోహం ఎందుకు చేశావు? నేనొక తమ్ముడిగా చనిపోయినా నీలో ఉన్న డబ్బు ఆశ అనే రాక్షసుణ్ణి చంపడానికి ఇంకా బతికే ఉన్నానన్నా. నువ్వు చేసిన ద్రోహానికి రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడానికి రెడీగా ఉండన్నా అని రాసి ఉంది. అదంతా చదివిన రామ్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. అవును, శివ చనిపోలేదు, అతను బతికే ఉన్నాడు. అంతేకాదు, తను ప్రాణంగా పూజించిన అన్నే తనను డబ్బు కోసం చంపాలనుకున్నాడు అన్న ఆ పచ్చి నెత్తుటి నిజం ఇప్పుడు శివకు తెలిసిపోయింది. ఆ కిరాతకమైన ఆడియో రికార్డింగ్ శివ చేతికి ఎలా దొరికింది? 100 అడుగుల లోయలో మునిగిపోతున్న కారులో నుంచి శివ ఎలా బయటపడ్డాడు? శివ ఇప్పుడు అసలు ఎక్కడున్నాడు? ఒక అమాయకపు తమ్ముడి గుండె పగిలితే, వాడి ప్రేమ ఒక భయంకరమైన పగలా మారితే ఆ నిశ్శబ్ద ప్రతీకారం ఎలా ఉంటుందో, అన్న మీద ఒక తమ్ముడు వేయబోయే ఆ ఇంటెలెక్చువల్ మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ వ్యూహం ఏంటో చూసే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకెంతో బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఒక మర్డర్ చేశాను అని సెలబ్రేట్ చేసుకుంటున్న వాడికి ఆ చనిపోయాడు అనుకున్న వాడి చొక్కా, తన సొంత గొంతు పార్సిల్లో వస్తే
ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తలుచుకుంటేనే చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా. రామ్ గుండె పగిలిపోవడానికి ఈ ఒక్క పార్సిల్ చాలు. ఒక దేవుడి లాంటి తమ్ముడు ఇప్పుడు ఒక రాక్షసుడిలా ఎలా మారబోతున్నాడు? కారు పేలిపోయినా వాడెలా బయటపడ్డాడు? ఈ ప్రశ్నలు రామ్ మైండ్నే కాదు, మీ మైండ్ను కూడా తినేస్తూ ఉంటాయి కదా. శివ తీర్చుకునే ఆ మైండ్ బ్లోయింగ్ ప్రతీకారం ఏంటో, అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఆ రికార్డర్ నుండి వినిపిస్తున్న తన సొంత గొంతు వినగానే రామ్ చేతిలో ఉన్న రికార్డర్ కింద పడిపోయింది. వాడి కాళ్ళ కింద ఏదో భూకంపం వచ్చినట్టు వణికిపోతున్నాడు. ఏసీ రూమ్లో కూడా వాడి నుదుటి నుండి చెమటలు ధారగా కారుతున్నాయి. అప్పటిదాకా వాడు కట్టుకున్న డబ్బుల సామ్రాజ్యం ఒక్కసారిగా పేకమేడలా కూలిపోతున్న ఫీలింగ్ వాడికి కలిగింది. శివ బతికే ఉన్నాడా? ఆ 100 అడుగుల లోయలో పడిపోయి కారు పేలిపోయినా వాడెలా బతికాడు? పోనీ బతికినా నేను రౌడీలతో మాట్లాడిన ఆ వాయిస్ రికార్డింగ్ వాడి చేతికి ఎలా వెళ్ళింది అనే ప్రశ్నలతో రామ్ మెదడు పనిచేయడం మానేసింది. వాడు భయంతో కిటికీలో నుంచి బయటకు చూశాడు. ఆ చీకటి వీధిలో ఎవరైనా తనను గమనిస్తున్నారా అని వాడికి అనుమానం మొదలయ్యింది. ఒకప్పుడు తనను దేవుడిలా చూసిన తమ్ముడు ఇప్పుడు ఒక అదృశ్య శత్రువుగా మారి తన ప్రాణాలు తీయడానికి వస్తున్నాడేమో అని రామ్కు అర్థమైపోయింది. ఆ అదృశ్య భయం వాడిని పిచ్చోణ్ణి చేస్తుంది. కానీ రామ్లోని అహంకారం, డబ్బు మీద ఉన్న పిచ్చి వాడి భయాన్ని డామినేట్ చేశాయి. ఒరే శివ, నువ్వు బతికే ఉన్నావా? అయితే ఏంట్రా, నా దగ్గర 25 కోట్ల రూపాయలు విలువ చేసే చెక్ ఉంది, 20 కోట్ల ఆస్తుంది. నువ్వు ఏ పోలీసుల దగ్గరికి వెళ్ళినా ఆ యాక్సిడెంట్ నేనే ప్లాన్ చేశానని ప్రూవ్ చేయడానికి నీ దగ్గర ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఇక ఆడియో రికార్డింగ్ ని కోర్టులు నమ్మవు. దమ్ముంటే రారా, నిన్ను ఈసారి డైరెక్ట్ గా నా చేతులతోనే చంపేస్తాను అని గాల్లోకి చూస్తూ గట్టిగా అరిచాడు రామ్. వాడి మాటల్లో వణుకు ఉన్నా పైకి మాత్రం ధైర్యంగా ఉన్నట్టు నటిస్తున్నాడు. మరుసటి రోజు ఉదయం రామ్ ఎంతో గర్వంగా ఒక రాయల్ లుక్ లో తయారై నేరుగా బ్యాంకుకి వెళ్ళాడు. తన చేతిలో ఉన్న 25 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును తన అకౌంట్లో డిపాజిట్ చేశాడు. వాడి ముఖంలో ఒక విజేతకుండే గర్వం కనిపిస్తుంది. కానీ వాడికి తెలియని నిజమేంటంటే వాడు బ్యాంకు గుమ్మం ఎక్కిన క్షణం నుండే వాడి పతనం, శివ నిశ్శబ్ద ప్రతీకారం రెండూ మొదలయ్యాయి. అసలు ఆ రాత్రి ఏం జరిగిందంటే, రామ్ కారు బ్రేక్స్ ఫెయిల్ చేసి బయటకు దూకేసినప్పుడు లోయలోకి పడిపోతున్న కారులో శివ ప్రాణభయంతో గిలగిలా కొట్టుకున్నాడు. కానీ కారు లోయలో పల్టీలు కొడుతూ పడుతూ ఉండగా అదృష్టవశాత్తు కారు అద్దం పగిలిపోయి శివ బయటకు పడిపోయాడు. ఆ చీకట్లో ఆ నీళ్ల కాలువలో కొట్టుకుపోతున్న శివను ఆ తెల్లవారుజామున చేపల వేటకు వెళ్లిన కొందరు జాలర్లు చూసి కాపాడారు. వాళ్ళు అతనికి ఒక దేవుడిలా కనిపించారు. అలా 2 వారాల పాటు కోమాలో ఉన్న శివకి స్పృహలోకి వచ్చాక వాడికి జరిగిన ఘోరం గుర్తొచ్చింది. తన అన్నయ్య బయటపడి తనను మాత్రం డోర్ లాక్ చేసి చంపాలనుకున్నాడు అని శివ గుండె ముక్కలైపోయింది. తను దేవుడిలా నమ్మిన తన అన్నే వెన్నుపోటు పొడిచాడన్న నిజం అతన్ని కలచివేసింది. కాలువలో పడినా బతికి బయటపడ్డ శివ నేరుగా తన అన్నయ్య ఏర్పాటు చేసిన రౌడీల దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళకు అసలు విషయం చెప్పాడు. రేయ్, మా అన్నయ్య నన్ను చంపి ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేస్తున్నాడు, మీకు ఇవ్వాల్సిన సుపారీ డబ్బులు కూడా ఎగ్గొడతాడు. నా మాట నమ్మండి. నేను చెప్పినట్లు గనక మీరు చేస్తే వాడు ఇస్తా అన్న 10 లక్షల రూపాయల కంటే 10 రెట్లు ఎక్కువ, అనగా 1 కోటి రూపాయలు ఇస్తా అని వాళ్లకు డబ్బు ఆశ చూపించాడు. అప్పుడు ఆ రౌడీలు వాళ్ళ ఫోన్లో ఆటో రికార్డ్ అయిన రామ్ కాల్ రికార్డింగ్ ను శివకిచ్చారు. తన అన్నయ్య కిరాతకాన్ని సొంత చెవులతో విన్న శివ గుండె ముక్కలయ్యింది. ఆ క్షణంలో ఒక అమాయకపు తమ్ముడు చచ్చిపోయాడు. వాడి స్థానంలో ఒక తెలివైన, ఎమోషనల్ అండ్ ఇంటెలెక్చువల్ శత్రువు పుట్టాడు. తనని మోసం చేసిన అన్నయ్య మీద ప్రతీకారం తీర్చుకోవాలని శివ అప్పుడే డిసైడ్ అయ్యాడు. శివ నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్ళలేదు. ఎందుకంటే ఆ ఆడియోని పోలీసులు డైరెక్ట్ ఎవిడెన్స్ గా తీసుకోరు. పైగా రామ్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ని కొన్నట్టు తన డబ్బుతో చట్టాన్ని ఈజీగా కొనేస్తాడు. కోర్టులో ఆధారాలు లేవని తేలిపోతుంది. అందుకే శివ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. నా అన్నయ్యకు నా ప్రాణం కంటే డబ్బే ఎక్కువైంది. వాడికి నేను శారీరకంగా ఎలాంటి హాని చేయను. కానీ వాడు దేనికోసమైతే నన్ను చంపాలనుకున్నాడో ఆ డబ్బు వాడి దగ్గర లేకుండా చేసి వాడిని నడి రోడ్డు మీద ఒక బిచ్చగాడిలా నిలబెడతాను. అదే వాడికి నేను వేసే అసలైన శిక్ష అని డిసైడ్ అయ్యాడు శివ. బ్యాంకులో 25 కోట్ల చెక్ డిపాజిట్ చేసిన 3వ రోజు అది. రామ్ ఉదయం నిద్రలేచి తన బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. కానీ అందులో డబ్బులు క్రెడిట్ అవ్వలేదు. క్రెడిట్ అయినట్టు కనీసం మెసేజ్ కూడా రాలేదు. దాంతో వెంటనే బ్యాంక్ మేనేజర్ కు ఫోన్ చేసి, సార్, నా 25 కోట్ల చెక్ ఇంకా క్లియర్ అవ్వలేదేంటి? ఆల్రెడీ 3 రోజులు అవుతుంది కదా అని అడిగిన రామ్ గొంతులో ఎక్కడ లేని ఆనందం, ధైర్యం ఉంటే అవతలి వైపు మేనేజర్ గొంతులో మాత్రం వణుకుంది. మేనేజర్ మాట్లాడుతూ, రామ్ గారు, మీ అకౌంట్ సీజ్ అయింది సార్.
మీరు ఇచ్చిన చెక్ కూడా హోల్డ్లో పడింది. ఇన్కమ్ ట్యాక్స్ నుండి మాకు అర్జెంట్ నోటీసులు వచ్చాయి. మీ అకౌంట్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఫ్రీజ్ చేసేశారు సార్ అని చెప్పాడు. అది విన్న రామ్కు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు నా అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ చేశారు? నేను ట్యాక్స్ కూడా కరెక్ట్గానే కడుతున్నాను కదా అని గట్టిగా అరిచాడు. సరిగ్గా అదే సమయానికి రామ్ ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని ఒక 10 మంది ఆఫీసర్లు లోపలికొచ్చారు. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ మరియు ఈడీ ఆఫీసర్లు. వాళ్ళ రాక ఆ ఇంటి నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. వ్యాపారంలో శివ రామ్కు అఫీషియల్ పార్ట్నర్. అందుకే తను బతికి వచ్చిన ఈ నెల రోజుల్లో అజ్ఞాతంలో ఉంటూనే వాళ్ళ కంపెనీ అకౌంట్స్లోని డబ్బులన్నీ లీగల్గా వేరే ట్రస్ట్ అకౌంట్స్కు మళ్లించేశాడు. దాంతో పాటు రామ్ చేసిన హవాలా లావాదేవీల ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని నేరుగా ఐటీ ఈడీ ఆఫీసర్లకు ఈమెయిల్ చేశాడు. పక్కాగా ఆధారాలు ఉండటంతో ఒకే రాత్రిలో రామ్ అకౌంట్స్ అన్ని సీజ్ అయ్యాయి. ఒక్క రోజులో రామ్ సామ్రాజ్యం మొత్తం కూలిపోయింది. వాడి బ్యాంక్ అకౌంట్లన్నీ ఫ్రీజ్ అయ్యాయి. ఆఫీస్ సీజ్ అయిపోయింది. వాడి దగ్గర ఇప్పుడు కనీసం టీ తాగడానికి కూడా జేబులో 10 రూపాయలు లేవు. కోట్ల ఆస్తి ఒక్క సెకండ్లో ఆవిరైపోయింది. ఒక మాస్టర్ మైండ్ ఎలా ఆలోచిస్తాడో చూసారా? రామ్ని డైరెక్ట్గా ఏమీ చేయకుండా వాడు అక్రమంగా సంపాదించిన ఆస్తుల సామ్రాజ్యాన్ని ఒకే ఒక్క దెబ్బతో కూల్చేశాడు శివ. డబ్బు కోసం తమ్ముణ్ణి చంపాలనుకున్న రామ్కి ఆ డబ్బే లేకుండా చేసి బిచ్చగాడిని చేయడం కంటే పెద్ద శిక్ష ఏముంటుంది? కానీ స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడే రామ్ ఇంకో ఆయుధం వాడబోతున్నాడు. దానికి శివ వేసే లీగల్ చెక్మేట్ మరింత థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోను చూస్తూనే ఉండండి. ఐటీ రైట్స్ నుండి తప్పించుకోవడానికి రామ్కు అత్యవసరంగా క్యాష్ కావాల్సి వచ్చింది. తన బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయిపోవడంతో అతని కన్ను ఇప్పుడు తమ పేరు మీద ఉన్న 20 కోట్ల ఆస్తి మీద పడింది. తనని తాను కాపాడుకోవడానికి వాడు ఏదైనా చేయడానికి సిద్ధమయ్యాడు. రామ్ వెంటనే ఆ ఆస్తి డాక్యుమెంట్స్ తీసుకొని చెన్నైలోని ఒక బడా రియల్ ఎస్టేట్ రౌడీ దగ్గరకు వెళ్ళాడు. ఈ ఆస్తి విలువ 20 కోట్లు ఉంటుంది. నాకు అర్జెంటుగా 10 కోట్లు క్యాష్ ఇవ్వండి చాలు. ఆస్తిని మీ పేరు మీదకి రాస్తాను అని అడిగాడు. ఆ రౌడీ షీటర్ కూడా వెంటనే క్యాష్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. దాంతో ఇద్దరూ కలిసి రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్లారు. సరిగ్గా రామ్ సంతకం పెట్టబోతుండగా అక్కడికి చెన్నై క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కృష్ణ, అదే యాక్సిడెంట్ కేసు ఎంక్వైరీ చేసిన ఆఫీసర్, తన జీపులో వచ్చి దిగాడు. సైరన్ శబ్దానికి అక్కడ ఉన్న వాళ్ళంతా అలర్ట్ అయ్యారు. కృష్ణ నేరుగా వచ్చి రామ్ కాలర్ పట్టుకొని అతన్ని లాగి కింద పడేశాడు. అదంతా చూసి రామ్ ముఖంలో నెత్తురు చుక్కలేదు. అయోమయంగా ఇన్స్పెక్టర్ కృష్ణ వైపు చూస్తూ, ఏంటి సార్ ఇది, నేనేం తప్పు చేశాను అని దబాయించడానికి చూశాడు. అప్పుడు కృష్ణ నవ్వుతూ ఒక రిపోర్ట్ ని రామ్ ముఖం మీద కొట్టి, రే రామ్, నీ తమ్ముడి వాటా 10 కోట్ల ఆస్తిని కూడా లీగల్ గా కొట్టేయాలని యాక్సిడెంట్ జరగడానికి ఒక రోజు ముందు తేదీ వేసి నీ తమ్ముడు తన ఆస్తిని నీకు రాసిస్తున్నట్లుగా ఒక ఫేక్ గిఫ్ట్ డీడ్ క్రియేట్ చేసి వాడి సంతకం నువ్వు ఫోర్జరీ చేశావు కదరా. ఆ సంతకం ఫేక్ అని చెప్పడానికి స్వయంగా నీ తమ్ముడు శివ ఒక లైవ్ వీడియోతో చట్టానికి ఆధారాలు పంపాడు. ఒక బతికున్న మనిషిని చనిపోయాడు అని చెప్పి వాడి సంతకాన్ని ఫోర్జరీ చేసి వాడి పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయడానికి మరియు ఆస్తిని కొట్టేయాలని చూసినందుకు నీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిందిరా రాస్కెల్ అని చెప్పాడు కృష్ణ. అది విని రామ్ బుర్రా బ్లాక్ అయిపోయింది. శివ ఎంత కిరాతకమైన లీగల్ ట్రాప్ వేశాడో వాడికి అప్పుడు అర్థమైంది. శివ పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వలేదు. తను చనిపోలేదని డైరెక్ట్ గా ఒక ఫోరెన్సిక్ ప్రూఫ్ తో చట్టానికి తెలియజేశాడు. దాంతో రామ్ పెట్టిన ప్రతి సంతకం ఫోర్జరీ అయిపోయింది. తమ్ముడి ప్రాణం తీయడానికి ప్లాన్ చేసిన మర్డర్ కేసు ఇప్పుడు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా రామ్ మెడకు ఉరితాడులా బిగుసుకుంది. శివ ఆడిన మైండ్ గేమ్ కి రామ్ దగ్గర సమాధానం లేదు. దాంతో రామ్ తన ప్రాణాలు దక్కించుకోవడానికి, పోలీసుల బారి నుండి తప్పించుకోవడానికి రిజిస్ట్రార్ ఆఫీస్ వెనక గోడ దూకి పోలీసుల కళ్ళు గప్పి పారిపోయాడు. వాడి పరిస్థితి ఇప్పుడు అడవిలో వెంటాడబడుతున్న మృగంలా ఉంది. అప్పుడు సమయం రాత్రి 9 గంటలవుతుంది. వర్షం ఎడతెరిపి లేకుండా పడుతుంది. నగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రామ్ పరిస్థితి ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ బిచ్చగాడిలా మారిపోయింది. వాడి బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. కాళ్ళకి చెప్పులు లేవు. ఆ బురదలో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని వాడు పారిపోతూనే ఉన్నాడు. బ్యాంక్ అకౌంట్లలో కోట్ల రూపాయల డబ్బులున్నా వాడు తీసుకోలేడు. వాడి ఆస్తులన్నిటినీ ఈడీ అటాచ్ చేసింది. వాడి ఫోన్ ట్రాకింగ్ లో ఉంది. బతకడానికి ఒక దారి కూడా వాడికి కనిపించడం లేదు. సరిగ్గా అప్పుడే వాడి ముందు 2 బొలేరో వాహనాలు వచ్చి ఆగాయి. అందులో నుంచి వాడిని చంపడానికి రౌడీలు దిగారు. అయితే ఆ రౌడీలు మరెవరో కాదు. యాక్సిడెంట్ రోజు రాత్రి యాక్సిడెంట్లో శివ బతికి బయటపడితే అతన్ని చంపడానికి రామ్ ఏ కిరాయి రౌడీలకైతే సుపారీ ఇచ్చాడో ఆ రౌడీలే ఇప్పుడు రామ్ కళ్ళ ముందు నిలబడి ఉన్నారు. ఆ రౌడీల యొక్క లీడర్ రామ్ జుట్టు పట్టుకొని రోడ్డు మీదకు లాగి, ఏంట్రా నీ తమ్ముణ్ణి చంపే కాంట్రాక్ట్ మాకిచ్చావు,
ఆ తర్వాత యాక్సిడెంట్ అని నాటకం ఆడి మాకివ్వాల్సిన 10 లక్షలు ఎగ్గొడతావా? ఈ రోజు నీ అంతు చూస్తాంరా అని రామ్ను ఇనుపరాడ్లతో రక్తం వచ్చేలా కొట్టారు. దొంగలకే దొంగ బుద్ధి చూపించిన రామ్కి వాళ్ళు సరైన శాస్తి విధించారు. అప్పుడు రామ్ వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడుస్తూ, నన్ను వదిలేయండ్రా, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదురా, నా తమ్ముడు నా సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేశాడు అని రక్తం కక్కుకుంటూ రోడ్డు మీద పడి కుక్కలా ఏడుస్తున్నాడు. ఆ రౌడీలు వాడిని చావు దెబ్బలు కొట్టి ఎక్కడో దూరం నుంచి పోలీసుల సైరన్ వినపడగానే అక్కడి నుండి పారిపోయారు. అప్పుడు సమయం అర్ధరాత్రి 12 గంటలవుతుంది. వర్షం ఉధృతంగా పడుతూనే ఉంది. చెన్నైలోని అన్నా ఫ్లైఓవర్ కింద రక్తం కారుతున్న గాయాలతో కట్టుబట్టలతో రామ్ అనాథ శవంలా పడి ఉన్నాడు. ఒకప్పుడు కోట్ల రూపాయల ఆస్తికి అధిపతి అయిన వాడు, డబ్బు మీద ఉన్న పిచ్చితో సొంత తమ్ముణ్ణి చంపాలనుకున్న ఆ రాక్షసుడు ఇప్పుడు ఒక 10 రూపాయల టీ తాగడానికి కూడా గతిలేని బిచ్చగాడిలా మారిపోయాడు. వాడు చేసిన పాపం వాడిని ఈ దుస్థితికి తీసుకొచ్చింది. చలికి వణుకుతున్న రామ్ కళ్ళ మీద ఒక ఖరీదైన ఆడీ కారు హెడ్ లైట్స్ వెలుతురు పడింది. ఆ వెలుతురు వాడి కళ్ళను జిగేల్మనేలా చేసింది. కారు ఆగి డోర్ తెరుచుకుంది. ఒక వ్యక్తి బ్లాక్ సూట్ వేసుకొని చేతిలో గొడుగు పట్టుకొని నెమ్మదిగా నడుచుకుంటూ రామ్ దగ్గరకొచ్చాడు. ఆ వ్యక్తి నడకలో ఒక గంభీరత్వం ఉంది. వాడి ముఖం మీద యాక్సిడెంట్లో అయిన ఒక పెద్ద గాయం తాలూకా మచ్చ ఉంది. ఆ మచ్చ వాడి కళ్ళల్లోని బాధను కప్పిపుచ్చలేకపోతుంది. అయితే వాడు మరెవరో కాదు, మీరందరూ ఊహించినట్టుగానే రామ్ తమ్ముడు శివ. రామ్ తన కళ్ళ ముందు దేవుడిలా సూట్లో నిలబడి ఉన్న తన తమ్ముడు శివను చూసి వణుకుతూ వాడి కాళ్ళ మీద పడిపోయాడు. వాడి అహంకారం మొత్తం పక్కన పెట్టేసి, శివ, నన్ను క్షమించరా, నేనెంతో పెద్ద తప్పు చేశాను. ఈ ఆస్తి డబ్బు కోసం నేను పిచ్చోణ్ణైపోయానురా. ఇలా బతకడం నా వల్ల కావట్లేదురా. ఈ నరకం నుండి నన్ను కాపాడరా తమ్ముడు అని రామ్ భోరున ఏడుస్తూ శివ కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు శివ గొడుగు పక్కన పడేసి వర్షంలో తడుస్తూ మోకాళ్ల మీద కూర్చొని తన అన్నయ్య కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ కళ్ళల్లో కోపం లేదు, కేవలం ఒక తీరని బాధ, గుండెల్ని పిండేసే ఎమోషన్ మాత్రమే ఉన్నాయి. ఒకప్పుడు దేవుడిగా పూజించిన అన్నయ్య ఇలా అవ్వడం వాణ్ణి కలచివేస్తుంది. అప్పుడు శివ వణుకుతున్న గొంతుతో ఒకే ఒక్క మాట అన్నాడు, అన్నా, ఈ ఆస్తి, ఈ డబ్బు నీకు కావాలని ఒక్క మాట అడిగితే నా పెదాలపై చిరునవ్వుతో నా ప్రాణాలతో సహా నీకు ఇచ్చేసేవాణ్ణి కదా అన్నా. నువ్వు అడిగితే కాదనేంత స్వార్థం నాలో నువ్వెప్పుడైనా చూసావా? మరి ఆ కాగితాల కోసం నా రక్తం పంచుకు పుట్టిన నువ్వే నాకు ఇంత ద్రోహం ఎందుకు చేశావన్నా అని అడగ్గా శివ మాటల్లో ఉన్న నిజాన్ని రామ్ కాదనలేకపోయాడు. ఆ మాటలు వినగానే రామ్ గుండె పగిలిపోయింది. తను ఎంతటి స్వచ్ఛమైన ప్రేమను కోల్పోయాడో అతనికి అప్పుడు అర్థమైంది. శివ ప్రేమ ముందు తన ఆస్తి, అంతస్తు ఒక చెత్త కాగితం కంటే హీనంగా కనిపించాయి. రామ్ నేల మీద పడి పిచ్చివాడిలా ఏడుస్తున్నాడు. అప్పుడు శివ, నేను నీ మీద చెయ్యి కూడా ఎత్తనన్నా. నువ్వు దేనికోసమైతే నన్ను చంపాలనుకున్నావో ఆ డబ్బు ఈరోజు నిన్నొక బిచ్చగాడిని చేసింది. ఇంతకంటే పెద్ద శిక్ష నీకు నేను వేయలేను. గుడ్ బై అన్నా అని చెప్పి శివ లేచి నిలబడ్డాడు. సరిగ్గా అప్పుడే ఇన్స్పెక్టర్ కృష్ణ తన పోలీసు బృందంతో అక్కడికి చేరుకున్నాడు. రామ్ మీద మర్డర్ అటెంప్ట్, ఫోర్జరీ, మనీ లాండరింగ్ లాంటి 10 నాన్ బెయిలబుల్ కేసులు బుక్ అయ్యాయి. పోలీసులు రామ్కు బేడీలు వేసి జీప్లోకి ఎక్కించారు. జీప్లో కూర్చున్న రామ్ ఏడుస్తూ శివ వైపు చూస్తున్నాడు. కానీ శివ కళ్ళల్లో మాత్రం ఎలాంటి జాలి లేదు. తప్పు చేసినోడికి శిక్ష పడాల్సిందే అని శివ భావించాడు. చట్టం రామ్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. తన తమ్ముడి ప్రేమను చంపుకున్న అన్న జైల్లోని 4 గోడల మధ్య ప్రతి క్షణం తన తమ్ముడి మాటలను తలుచుకుంటూ నరకం అనుభవించడం మొదలుపెట్టాడు. శివ తన కారెక్కి ఆ వర్షంలో మాయమైపోయాడు. ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించిన వాడు నమ్మక ద్రోహానికి గురైతే వాడి కోపం కత్తులతో కాదు, మెదడుతో ఎంతటి నిశ్శబ్ద ప్రతీకారం తీర్చుకుంటుందో చెప్పడానికి ఈ నెత్తుటి బంధం కథ ఒక అద్భుతమైన ఉదాహరణ. ప్రేమ ముందు డబ్బు ఎప్పుడూ ఓడిపోతుందని ఈ కథ మనకు నిరూపిస్తుంది. ది ఫైనల్ క్లైమాక్స్. ఒక అన్నయ్య డబ్బు కోసం ప్రాణమైన తమ్ముడినే మర్డర్ చేయాలని ప్లాన్ చేశాడు. కానీ తమ్ముడు ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా ఆ అన్నయ్యను ఎలా రోడ్డు మీద పడేశాడో చూశారు కదా. అడిగితే ప్రాణం ఇచ్చేవాణ్ణి కదా, ఈ ద్రోహం ఎందుకు చేశావు అని శివ అడిగిన ఒక్క మాట రామ్ గుండెల్లో ఎప్పటికీ గుచ్చుకుంటూనే ఉంటుంది. ఒక మనిషి చేసిన తప్పు వాడికి శిక్ష కంటే ఎక్కువ పశ్చాత్తాపాన్ని ఎలా ఇస్తుందో చూశారుగా. కర్మ ఎప్పుడు తన లెక్కను తానే సెటిల్ చేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కర్మ. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.
అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతో బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.